అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్లో అయితే కనుక చాలామంది ఉమెన్స్ మెనోపాజల్ సిమ్టమ్స్తో సఫర్ అవుతూ ఉంటారండి. అంటే లైక్ ఇప్పుడు మనకు ఒకప్పుడు ఏంటంటే హెల్తీగా ఉన్నప్పుడు మనకి 50 ఇయర్స్ అయినా కానివ్వండి, 55 ఇయర్స్ వచ్చినా కానివ్వండి, మనకి మెన్సెస్ అనేటివి కంటిన్యూ అవుతూ ఉండేవండి. మెనోపాజల్ స్టేజ్ అనేది మనకి 50 ఇయర్స్కి అలా అటైన్ అయ్యే వాళ్ళము. కానీ యూజువల్గా ఇప్పుడు ఏమవుతుందంటే మన లైఫ్ స్టైల్ డిజార్డర్ చేంజెస్ వల్ల కానివ్వండి, మన లైఫ్ స్టైల్ డిజార్డర్ చేంజెస్ అంటే మనకున్న టెన్షన్స్, వర్రీస్, డిప్రెషన్స్, యాంగ్జైటీ, ఇదే కాకుండా మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్తో కానివ్వండి, ఇంకా వేరే అనేక రకాలైన హెల్త్ ఇష్యూస్తో కానివ్వండి సఫర్ అవ్వడం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వాటి వల్ల మనకి ఏమవుతుందంటే త్వరగా లైక్ 40 ఇయర్స్ 45 ఇయర్స్ ఏజ్ లోపలనే మనకి మెనోపాజ్ అనేది వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది. ఉమెన్స్లో యూజువల్గా మనకి ఏంటంటే 40 ఇయర్స్ 35 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ రాగానే వాళ్ళకి మెన్సెస్ అనేటివి కొంచెం ఇర్రెగ్యులర్ అవ్వడం కానివ్వండి, లేదంటే కనుక హెవీగా బ్లీడింగ్ అవ్వడం కానివ్వండి, లైక్ 20 డేస్కే సైకిల్ అనేది రిపీటెడ్ అవ్వడం కానివ్వండి, నెక్స్ట్ మన బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ లాంటివి కానివ్వండి, నెక్స్ట్ ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవ్వడం కానివ్వండి, నెక్స్ట్ మనకు తెలియకుండానే చెస్ట్ సైజ్ పెరగడం కానివ్వండి, స్టమక్ బ్లోటెడ్నెస్ ఉండడం కానివ్వండి, హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఉండడం కానివ్వండి, స్లీప్ డిస్టర్బెన్సెస్, బాడీలో వెయిట్ గెయిన్ అవ్వడం కానివ్వండి, వాటర్ రిటెన్షన్ ఫామ్ అవ్వడం కానివ్వండి, ఇటువంటి సిమ్టమ్స్ అనేటివి మనము మెనోపాజల్లో చూస్తుంటాం. ఎక్కువగా చూసే సిమ్టమ్స్ అంటే కనుక పీరియడ్స్ అనేటివి డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం కానివ్వండి, లేదంటే కనుక డిలే అవుతూ రావడం కానివ్వండి, లేదంటే కనుక మనకి లైక్ మంత్స్ టుగెదర్ 3 monthsకి 4 monthsకి ఒకసారి స్టాప్ అయిపోయి రావడం కానివ్వండి, వచ్చినప్పుడు మనకి హెవీగా బ్లీడింగ్ అనేది అవ్వడం కానివ్వండి, టూ మచ్ ఆఫ్ హెవీ బ్లీడింగ్ అంటే కంటిన్యూస్గా ఒక 10 days టుగెదర్ 20 days టుగెదర్ బ్లీడ్ అవ్వడం కానివ్వండి, స్టమక్ పెయిన్, వీక్నెస్గా ఉండడం కానివ్వండి, ఇటువంటివి చూస్తూ ఉంటాం అన్నట్టు. సో ఎవరైతే ఉమెన్స్ మెనోపాజల్ స్టేజ్లో అంటే ఎవరైతే 40 ఇయర్స్ అబోవ్ ఉండి 40 to 45 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలాంటి సిమ్టమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే కనుక దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇది మెనోపాజల్ స్టేజ్ అనేది ప్రతి ఉమెన్కి వచ్చేదే అండి. వై బికాస్ ఇలాంటి టైంలో మనకి మెనోపాజల్ టైంలో మనకి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అనేటివి అవుతూ ఉంటాయి కాబట్టి సో దానికి కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మనకి పీరియడ్ అనేది కంటిన్యూ అవుతూ ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదండి. ఒకవేళ డిలే అయ్యి స్టాప్ అవుతూ అవుతుంది అన్నట్టుగా మనకు అనిపిస్తే కనుక దానికి మీరు అనేక రకాలైన లైక్ హార్మోన్ పిల్స్ లాంటివి కానివ్వండి, ఏవైనా ట్యాబ్లెట్స్ పీరియడ్ రావడానికి ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం లాంటిది కానివ్వండి చేయకండి. ఎందుకంటే ఇది మనకి న్యాచురల్ ప్రాసెస్ కాబట్టి మనకి 40 ఇయర్స్ దాటాయి అని అంటే కనుక అది వస్తే కంటిన్యూ అవుతుందండి. లేదు అంటే కనుక ఆగిపోయేటట్టు అయితే కనుక ఆగిపోతుంది. సో దానికి మీరు కంగారు పడిపోయి గైనకాలజికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి లైక్ ఇలా అవుతున్నాయి, పీరియడ్స్ డిస్టర్బ్డ్గా ఉంటున్నాయని అలా అని హార్మోన్ పిల్స్ లాంటివి మాత్రం యూజ్ చేయకండి. అవి చాలా డేంజర్ అండి. సో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా కానివ్వండి, ఒకవేళ మెనోపాజల్ స్టేజ్ అనేది 30 ఇయర్స్కి వచ్చింది అనుకోండి, కొంతమందిలో 30 ఇయర్స్కి వస్తే కనుక లైక్ వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ అనేది అప్పుడే బిగినింగ్ అనేది ఉంటుంది కాబట్టి లైక్ పిల్లలకు కూడా ప్లాన్ చేసుకుంటారు కాబట్టి చిల్డ్రన్స్ కూడా. సో అలా 30 ఇయర్స్లో ఎవరికైనా ఇలా పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ప్రాబ్లమ్ కానివ్వండి, ఫైబ్రాయిడ్ యూట్రస్ ఉండడం కానివ్వండి, నెక్స్ట్ సిస్ట్లు ఉండడం కానివ్వండి, పీసీఓడి ప్రాబ్లంతో సఫర్ అవ్వడం కానివ్వండి, పీరియడ్స్ అనేటి డిలే ఆర్ ఇర్రెగ్యులారిటీ ఆర్ హెవీ బ్లీడింగ్ ఏవైనా ఉంటే కనుక ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే కనుక హోమియోపతిలో మంచి మెడిసిన్స్ అనేటివి ఉన్నాయండి. హోమియోపతి మెడిసిన్స్ అనేటివి యూజ్ చేసుకోండి. అలా అని చెప్పి ఇలాంటి వాటికి హార్మోన్ పిల్స్ ఏవి యూజ్ చేయొద్దండి. మనం ఇంగ్లీష్ మందులు అనేటివి ఏవి కూడా వాడకూడదు. ఆ హార్మోన్ పిల్స్ వాడితే కనుక మన బాడీలో చాలా రకాల చేంజెస్ వస్తాయండి. వాటి వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి మనకి. సో ఇలాంటి వాటికి న్యాచురల్గా మనకి హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసుకుంటే కనుక ఫ్యూచర్లో ఎప్పటికీ మళ్ళీ ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వకుండా పర్మనెంట్గా తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది. సో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే కనుక హోమియో మెడిసిన్స్ యూజ్ చేయండి. హోమియో మెడిసిన్స్ అనేటివి కంప్లీట్లీ 0% సైడ్ ఎఫెక్ట్ లేని మందులు అండి. ఇవి కంప్లీట్గా మనకి న్యాచురల్గా చెట్ల నుంచి ప్రిపేర్ చేసిన మందులు, ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవండి. 0% సైడ్ ఎఫెక్ట్ లేని మందులు. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి. ఇక్కడ మీకు డాక్టర్స్ మెడిసిన్స్తో పాటు డైట్, ఎక్సర్సైజ్, ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్.